హలో అండి, నేను మీ సౌజన్య. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ట్రెండీ బ్లాగ్స్. ఈరోజు మనం షేర్వా ఎలా చేసుకోవాలో చూద్దాము. ముందుగా ఒక ప్యాన్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని, ఆయిల్ వేడయ్యాక ఒక బిర్యానీ ఆకు, 2 దాల్చిన చెక్క ముక్కలు, 5-6 లవంగాలు, 2-3 యాలకులు వేసి వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 1 కప్పు ఆనియన్స్ సన్నగా కట్ చేసుకొని వేసి వేయించుకోవాలి. ఆనియన్స్ ఫ్రై అవ్వడానికి కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి. ఒక టీ స్పూన్ సోంపు, ఒక 10 జీడిపప్పులు, అరకప్పు పచ్చి కొబ్బరి ముక్కలు వేసి బాగా కలుపుకోవాలి. 2 టమాటాలు గ్రైండ్ చేసి పేస్ట్ చేసుకోవాలి. చూపిస్తున్న విధంగా ఫ్రై చేసుకొని తీసి పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లోకి 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి, ఆయిల్ హీట్ అయ్యాక ఒక బిర్యానీ ఆకు, ఒక ½ టీ స్పూన్ సోంపు వేసుకోవాలి. ఈ కర్రీకి సోంపు ఫ్లేవర్ బాగుంటుంది. వేగాక సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు ఆయిల్లో వేసి వేయించుకోవాలి. ఉల్లిపాయలు కొద్దిగా వేగాక 1 టీ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసి వేయించుకోవాలి. ఇప్పుడు సన్నగా తరిగిన కొత్తిమీర, పుదీనా కొంచెం వేసుకోవాలి. పచ్చిమిర్చి కూడా చీల్చుకొని వేసుకోవాలి. ఇప్పుడు ముందుగా చేసుకున్న టొమాటో పేస్ట్ని కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా పసుపు వేసుకొని కలుపుకోవాలి. ముందుగా మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న జీడిపప్పు పేస్ట్ని కూడా వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా ఉప్పు, 2 టేబుల్ స్పూన్ల కారం, 1 టీ స్పూన్ ధనియాల పొడి, ½ టీ స్పూన్ గరం మసాలా వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా ఫ్రై అయ్యాక ఒక 700 ml వాటర్ పోసుకొని సాల్ట్ అడ్జస్ట్ చేసుకొని కలుపుకొని సిమ్లో పెట్టుకొని ఒక 10 నిమిషాలు కుక్ చేసుకోవాలి. ఉడికేటప్పుడు ఇలా నురగ వస్తుంది, దాన్ని మనం తీసేసుకోవాలి. ఇలా ఆయిల్ రిలీజ్ అయ్యేటప్పుడు కొద్దిగా కొత్తిమీర వేసుకొని డిష్ అవుట్ చేసుకోవడమేనండి. ఈ షేర్వాని బిర్యానీ, రైతా, పరాటాల్లో కూడా చాలా బాగుంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.